సర్వదా సాధారణంగా చదువుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా తాము చదివేటటువంటి చదువులు ఏవైతే ఉంటాయో ఆ చదువుల యందు ఉన్నత స్థితికి జ్ఞాపక శక్తికి వేరు రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత చదువుకున్నప్పటికీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఉన్నత స్థితికి రాకపోవటం, సరైనటువంటి చదువుకు చదివినటువంటి ఉద్యోగం రాకపోవటం, లేదా ర్యాంకులు రాకపోవటం, పరీక్షల్లో పాస్ కాకపోవటం, ఎంతో కష్టపడి చదివినప్పటికీ తీరా పరీక్షా కేంద్రానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి అంతసేపు చదివినంత ఒక్కసారి మరచిపోవటం, జ్ఞాపక శక్తిని కోల్పోవటం అనేటటువంటివి విద్యార్థుల్లో మనం సాధారణంగానే గమనిస్తూ ఉంటాం. దీనివలన అందరూ వారిని వేరు రకాలుగా నిందించటం, లేదా తమకు తామే వ్యక్తిగతంగా బాధపడిపోవటం, కృంగిపోవటం మనం సాధారణంగానే అందరి జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. మరి ఏం చేయాలి? చదివినటువంటి చదువుకు ఉన్నత స్థితికి రావటం కోసం, అలాగే ఆ చదివినటువంటి చదువు ఎగ్జామ్ సెంటర్లో సకాలానికి మనకు గుర్తు రావటం కోసం జ్ఞాపక శక్తికి చేయవలసినటువంటి పరిహారాలు, శాంతులు, దానాలు, ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రక్రియలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ చదువులో ఉన్నత స్థితికి జ్ఞాపక శక్తికి మనకు ఎక్కువగా పెంచుకునేటటువంటి ప్రయత్నంలో వీలైనప్పుడల్లా తెల్లని రంగులో ఉండేటువంటి తీపి పదార్థాలు దానం చేయటం వలన ఉత్తమమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఏదైనా మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో ఆ పక్షులకు కూడా వీలైనప్పుడల్లా వాటికి సరిపోయేటటువంటి ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో వాటిని సేకరించుకొని పక్షులకు ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక వీలైతే మీ గృహంలో కానీ దేవాలయ ప్రాంగణాలలో కానీ నువ్వుల నూనెతో దీపాన్ని వారంలో ఒకరోజు నియమంగా పెట్టుకోండి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీప వెలుగులో గణపతిని కానీ శివుణ్ణి కానీ అమ్మవారిని నమస్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీకు చదువు రావాలి. మనం ఎప్పుడైనా ఏదైనా వస్తువులు కనుక దానం చేసేటప్పుడు మనం ఏదైతే భావనను కోల్పోయి ఉంటామో, మనకు చదువు రావట్లేదు అనుకున్నాం కాబట్టి చదువుకు సంబంధించినటువంటి వస్తువులు దానం చేయాలి. వివాహం కాకపోతే వివాహం కానటువంటి వారికి వివాహం అవసరమయ్యేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి దానం చేయాలి. కాబట్టి మనం ఏదైతే బాధపడుతున్నామో, ఏదైతే మనం లోపంగా గమనిస్తూ ఉన్నామో, ఏదైతే మనం లోపంగా భావిస్తూ ఉన్నామో ఆ భావనలు పూరించుకునేటటువంటి క్రమంలో ఆ భావానికి సంబంధించినటువంటి వస్తువులు దానం చేయటం మంచిది. దానిలో భాగంగానే మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదని చెప్పేసి మీరు భావన చేస్తారు కాబట్టి మీ పిల్లల చేత తోటి విద్యార్థులకు కానీ ఎవరైనా పుస్తకాలు కొని చదువుకోలేనటువంటి స్థితిలో ఉంటారో వారిని గుర్తించుకొని వారికి అవసరమైనటువంటి పుస్తకాలు, పెన్నులు ఏదైనప్పటికీ కూడా చదువుకు సంబంధించినటువంటి వస్తువులు మీ పిల్లల చేత ఎదుటి వారికి దానం ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఎదుటివాడు పొందేటటువంటి ఆ తృప్తి, ఆ ఆనందం ఏదైతే ఉంటుందో అది మీ పిల్లలకు అది పుణ్యరూపంలో అది ఫలాలను ప్రసరింపచేస్తుంది. మీ పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు చదివినటువంటి చదువు జ్ఞాపక శక్తిగా ఉండేందుకు అది ఉపయోగపడుతుంది. ఇక వీలైతే మీ పిల్లలను జ్ఞానముద్రలో చక్కగా జ్ఞానముద్ర వేసుకొని నిత్యము కూడా చదువు ప్రారంభించేటటువంటి ముందుగా అది తెల్లవారుజామున కావచ్చు, మీ పిల్లలు లేచినటువంటి సమయానికి చదువు ప్రారంభించేటటువంటి సమయానికి చక్కగా వారి చేత జ్ఞానముద్రను వేయించి ఓంకారాన్ని నిత్యము కూడా కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేదా సంఖ్యారూపంలో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 11, 21, 54, 108 పిల్లవాడి యొక్క సమయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ఓంకారాన్ని కనుక మీ పిల్లల చేత ఓంకారాన్ని ఉచ్చరించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే చక్కని ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ధ్యానముద్ర, జ్ఞానముద్ర చక్కగా మీకు మేలు చేస్తూ ఉంటుంది. ఇక నిత్యము కూడా ఎవరైతే ఈ ఉన్నతపరమైనటువంటి చదువుల కోసం జ్ఞాపక శక్తిని పెంచుకునేటటువంటి క్రమంలో చేయవలసినటువంటి స్తోత్రం కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే నిత్యము కూడా
గృహంలో సరస్వతి అమ్మవారి యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే ఆ ఫోటో ముందు లేదా ఆ విగ్రహం ముందు చక్కగా భక్తితో నిశ్చలమైనటువంటి మనస్సుతో ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ వీలైతే సరస్వతి అమ్మవారి యొక్క స్తోత్రము ద్వాదశ స్తోత్రం ఉంటుంది. సరస్వతి నమస్తుభ్యం అని చెప్పేసి మీకు ప్రణోదేవి సరస్వతి అని చెప్పేసి ఏదైనా మీకు తెలిసినటువంటి సరస్వతి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఒక 11 సార్లు వీలు కుదిరితే ఒక 21 సార్లు నిత్యము కూడా పారాయణం చేసుకోవటం చాలా చాలా మంచిది. ఇక ఇన్ని చేసినప్పుడు కూడా కొంతమందికి ఫలితం రాదు. ఏమంటారు, ఏమిడో మీ పిల్లవాడికి దిష్టి తగిలిందేమో, లేదా మన తల్లిదండ్రులే పిల్లలకు దిష్టి తగిలినట్టుంది అందుకని ఈ మధ్య సరిగ్గా చదవట్లేదు అని చెప్పేసి కొంత భావన చేస్తూ ఉంటారు. సహజమే, ఇది ఇందులో తప్పేం లేదు. కాబట్టి ఈ దిష్టి తీసుకునేటటువంటి క్రమంలో ఉప్పు మిరపకాయలతో దిష్టిని తల్లితో తీయించుకోవటం మంచిది. పిల్లల యొక్క ప్రతి మంచి చెడులు చక్కగా తాను పొందేటటువంటి తాను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో తల్లి ముందుంటుంది. కాబట్టి తల్లి చేత పిల్లవాడి యొక్క దిష్టిని కనుక తీసేసినట్లయితే పిల్లవానికి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది, చదువులో ఉన్నత స్థితిలో రాగలుగుతారు, ఆశించిన స్థాయిలో మార్కులు పొందగలుగుతారు, నలుగురిలో ప్రథమంగా ఉండే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, నలుగురిలో గుర్తింపును గౌరవాన్ని తెచ్చుకునేటటువంటి ప్రాధాన్యత అంశాలు మీ పిల్లవానికి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక వినాయకుడు శ్రీ మహాభారతాన్ని గంటం ఎత్తకుండా వ్యాసుల వారు చెబుతూ ఉంటే వ్రాసారట. వెనుక బెంచిలో ఉన్న ముందు ర్యాంకుల్లో రావాలంటే ఓంకార శబ్దాన్ని నిత్యము కూడా ఒక 11 సార్లు మీ పూజామందిరంలో కూర్చొని చక్కగా అటు గణపతిని ఇటు సరస్వతి అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ కనుక కాసేపు ఆ భగవతు ఆరాధనలో మీ పిల్లల యొక్క ఉంచినట్లయితే వారికి నెమ్మదిగా ఒక బాధ్యత అనేది తెలుస్తూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ కూర్చున్నామనేటటువంటి విషయం వారికి గుర్తు తెలుస్తూ ఉంటుంది. వీలైతే వినాయకునికి ఒక 11 గుంజిళ్ళు నిత్యం కూడా తీయించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇక కొంత అంటే ఇలా మనం పట్టుకొని గుంజులు తీసినట్లయితే మీ పిల్లవానికి లేదా మీ పిల్లలకు తెలియకుండానే ఆ చెవు కొద్దిగా పెద్దగా అవుతుంటుంది. తత్ఫలితంగా ఏమవుతుంది, క్లాసుల్లో ఉపాధ్యాయులు లేదా టీచర్లు లేదా లెక్చర్లు చెప్పేటటువంటి ఏవైతే పాఠాలు ఉంటాయో అవి కొంతగా చక్కగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఓంకారం జపించేటప్పుడు ఓ అనే శబ్దంతో ఒకసారి బయటికి, అనేటటువంటి శబ్దంతో 2 సార్లు లోపలికి జపించటం వలన శరీరంలో ఉన్నటువంటి చెడు అనేది ఓ ద్వారా బయటికి వెళ్ళి అనేటటువంటి శబ్దం వలన లోపలికి చక్కగా శరీరంలోకి వస్తుంది. ఒక రకమైనటువంటి శ్వాస వ్యాయామం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఈ చేసేటటువంటి అంతా కూడా జ్ఞానముద్రలో ఉండి చేయటం వలన మరింతగా శుభకరమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక వీలైనప్పుడల్లా పక్షులకు వారానికి ఒకసారి, ఇందాక చెప్పుకున్నాం కదా, వారానికి ఒకసారి అయినా సరే పక్షులకు ఆహార రూపంలో వారికి పదార్థాలు అందించడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కాకి రూపంలో వచ్చినటువంటి అగస్త్యుని ఏమార్చి కావేరి దిగి ప్రవహింపజేశాడు వినాయకుడు. కాబట్టి వాటికి ఆహ్లాదము జ్ఞానబుద్ధి కలుగుతూ ఉంటుంది, జ్ఞాపకశక్తి పెరుగుతూ ఉంటుందట పక్షులకు ఆహారం వేయటం వలన. ఇంకా వస్త్రదానం అనేటటువంటి విషయంలో చాలా చాలా గొప్పదైనగా పూర్వీకుల నుండి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి శుభకార్యక్రమం చేసేటప్పుడు వస్త్రదానం అనేది సహజంగా వచ్చినటువంటి పండితులకు కావచ్చు, బ్రాహ్మణులకు కావచ్చు, బంధువులకు కావచ్చు బహుమాన రూపంలో ఈ వస్త్రాన్ని దానం చేసేటటువంటి ఒక ఆచారం మనలో హైందవ ధర్మంలో నిత్యము కూడా కనిపిస్తూ ఉంటుంది. నువ్వుల నూనె వేసినటువంటి దీపాన్ని దానం చేస్తే పూర్వీకులు శాంతిస్తారట. కాబట్టి వస్త్రాలు దానం చేస్తే వారు వీరు అని కాకుండా ముక్కోటి దేవతలు సంతోషించేటటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఇక వీలైతే మీ పిల్లల యొక్క జన్మ నక్షత్రం రోజున లేదా పుట్టిన రోజులు ఏవైతే ఉంటాయో అవి సంవత్సరానికి ఒక రోజు వస్తుంది. కాబట్టి ఆ రోజున అనాథ పిల్లలకు ఎవరైతే అంటే ఎటువంటి తోడు నీడ లేకుండా ఉండి వారి యొక్క ఆలన పాలన పట్టించుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించుకొని వారిని గుర్తెరిగి వారు ఎక్కడ ఉన్నారో వారిని సమీకరించుకొని ఆ పిల్లలకు వస్త్రదానాన్ని, పుస్తక దానాన్ని కనుక ఇచ్చినట్లయితే తెల్లటి తీపి పదార్థాలు, ఏదో ఒక ఆహార పదార్థం, పులగం వంటిది ఏదో ఒక పెట్టడం వలన సరస్వతి అమ్మవారు సంతోషించి
మీ పిల్లల యొక్క జ్ఞాన వృద్ధికి విశేషంగా తోడ్పడేటటువంటి అవకాశం ఉన్నది. ఇక వినాయకుడిని ధ్యానించడం వలన బుద్ధి చక్కగా పెరుగుతూ ఉంటుంది. ఈ బుద్ధి అనేది వృద్ధి అయ్యి సిద్ధి కలిగి సిరి సంపదలు పొందేందుకు అవకాశ మార్గాలు ఏర్పడుతుంటాయి. పరీక్షల సమయంలో నిత్యము కూడా సరస్వతి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఒక మారు చదువుకొని మీ యొక్క ఆ నిత్య సంబంధమైనటువంటి చదువులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రారంభించడం ద్వారా శరీరంలో ఒక రకమైనటువంటి చదువుకు సంబంధమైనటువంటి వ్యాయామం జరిగి మనం చదివేటటువంటి చదువు చక్కగా వంటబడుతూ ఉంటుంది, గుర్తు ఉంటుంది. ఇక వేర్వేరు రకాలుగా వేర్వేరు సందర్భాలలో పిల్లలకు దిష్టి తీయటం అనేది సహజం కాబట్టి పిల్లలు చక్కగా అందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నలుగురితో వెళ్ళి ఆడుకున్నప్పుడు కొంత శారీరకంగా అలసిపోతూ ఉంటారు. ఈ సమయంలో చిక్కులు చికాకుగా కనిపిస్తుంటారు కాబట్టి తల్లిదండ్రులు అలా పిల్లలు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాస్త దిష్టి తీసినట్లయితే వారికి మనోవృద్ధి కలుగుతూ ఉంటుంది. వారికి కూడా శరీరం నుండి ఏదో వెళ్ళిపోయినట్లుగా భావన చేస్తారు. తిరిగి పరిశుభ్రంగా పరిపూర్ణమైనటువంటి ఆనందంతో మీరు గడపగలుగుతుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే చక్కగా మీ పిల్లలు చదువులేని వృద్ధి చెందుతూ ఉంటారు. సాధారణంగా ఈ చదువుల విషయంలో పిల్లలకు అసూయ, రాగద్వేషాలు, శత్రుత్వాలు అనేవి నేర్పకుండా వీలైనప్పుడల్లా నలుగురికి దానం చేయటం, నలుగురికి సహాయం చేయటం, నలుగురి యొక్క యోగక్షేమాలు చెప్పటం, అలానే చక్కగా ఉమ్మడిగా ఉంటూ కలిసిమెలిసి తోటి విద్యార్థులతో కనుక ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి, తోటి విద్యార్థులతో విడిపోవటం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేటటువంటి కొన్ని మంచి విషయాలు తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు స్నేహ రూపంలో చెబుతూ ఆ చదువులను మంచిగా చదువుకుంటే నీవు ఎంతటి వాడవుతావు, నీవు సమాజానికి ఎలా ఉపయోగపడతావు అనేటటువంటి మంచి మంచి భావనలు పిల్లలు కనుక తెలియచేసినట్లయితే మీ యొక్క పిల్లలు అన్ని విధాలుగా మంచి మంచి ఫలితాలు పొందుతారు. చక్కగా ఉన్నత స్థితిలో రాణించగలుగుతారు. ఉన్నతపరమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. చదువుల్లో చక్కని మార్కులు, ఉత్తీర్ణత, ర్యాంకులు, సీట్లు ఒకటేమిటి అనుకున్నదంతా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ వారు జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. మరిన్ని మంచి వీడియోలు మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ దీనిని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. స్వస్తి. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.